వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలి. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని అధికారులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన ఆదేశం. కరీంనగర్ జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతిభ కనబరుస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వేములవాడ టెంపుల్కు మహర్దశ. భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడి ముందు భీమేశ్వర ఆలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలు. జగిత్యాలలో వాహనాలపై ఆర్డీఓ అధికారుల మెరుపు దాడులు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై కొరడా. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వెల్లడి. కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుము భారీగా పెంచడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయంలో కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాల మీద దృష్టి సారించాల్సిన అధికారులు వాటిని విస్మరించడమే కాకుండా ఆర్జిత సేవా రుసుం పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు. ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ కొండగట్టులో ఆర్జిత సేవా రుసుం పెంపుపై అసహనం వ్యక్తం చేశారు. కొండగట్టు అంజన ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేవని, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ టైంలో కనీస సౌకర్యాలపై దృష్టి సారించకుండా అడ్డగోలుగా ఆర్జిత సేవా రుసుమును పెంచడమేంటని ప్రశ్నించారు. తక్షణమే ఆర్జిత సేవా రుసుమును తగ్గించాలని సూచించారు. అట్లాగే కొండగట్టు దేవస్థానంలో కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టి భక్తులకు ఇబ్బందులను తొలగించాలని కోరారు. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు ఇతర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడ జరిగిన US ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి ఈ సమావేశంలో భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తాను భారతదేశంలోనే అత్యంత యువ, ఉత్సాహవంతమైన, విజయవంతమైన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. తెలంగాణ భౌగోళికంగా దేశం మధ్యలో ఉండడమే కాకుండా ఇక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేవని, అద్భుతమైన వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయని తెలిపారు. తెలంగాణ ఇండియన్ మార్కెట్కు గేట్వే లాంటిదని, ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలుగా ప్రధాన కేంద్రంగా ఎదిగిందన్నారు. అందువల్ల తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ జీవన ప్రమాణాలతో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిందని, ప్రధానంగా మహిళల ఆర్థిక సాధికారత, ఉత్తమ విద్య, నైపుణ్యాభివృద్ధిపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలను ఇక్కడికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో తమ క్యాంపస్ను ఏర్పాటు చేస్తే గ్లోబల్ సౌత్ విద్యార్థులు తక్కువ ఖర్చుతో సులభ వీసాతో విద్యను పొందగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే అత్యంత ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంటోందని, మూసీ నది పునరుద్ధరణ తర్వాత లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ నగరాల తరహాలో అభివృద్ధి చెందుతుందని, ఇది నైట్ ఎకానమీకి పెద్ద ఊతం ఇవ్వబోతుందని చెప్పారు. ఆర్టీసీ రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త కాలనీలకు బస్సు రూట్లు పెంచేలా అధ్యయనం చేయాలన్నారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పీరియడ్ 2 ఏళ్లకు తగ్గించాలని చెప్పారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోల్లో లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆరంగర్లో బస్సు టెర్మినల్ కోసం పోలీసు శాఖ భూములపై చర్చించాలన్నారు. హైదరాబాద్లో కొత్త డిపోలకు స్థల పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలను తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేస్తామని వివరించారు. త్వరలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 100కు 100% విజయం సాధిస్తుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం బాధ్యతతో ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు 12 రోజులు దూరంగా ఉన్నానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 రోజుల ముందే జెండాలు పక్కన పెట్టి ఓటమిని ముందుగానే అంగీకరించారని చెప్పారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ప్రభుత్వం అప్పుల్లో ఉన్నదని వాళ్ళ స్వంత పత్రికలు ఛానళ్లలో చూపించడం కరెక్ట్ కాదన్నారు. ప్రజలు మార్పు కోరుకుని బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకు మా ప్రభుత్వం ప్రతి నెల మెత్తి చెల్లిస్తుందని చెప్పారు. ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 అమలు చేసినట్లు తెలిపారు. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయతో అదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా 13వ రోజు స్వామివారి దర్శనం చేసుకుని ప్రజల ముందుకు వచ్చినాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వం లోపల 100% జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేసింది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళ పాంప్లెంట్లు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఆ పత్రికల్లో రాష్ట్రం తప్ప యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా ఒకటో తారీఖు పడంగానే వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టాల్సిన దుస్తులు ఏర్పడ్డది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ రానుంది. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రాజన్న గుడిలో దర్శనాలను నిలిపివేసి గుడి ముందు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు, కోడెమొక్కలు చెల్లిస్తున్నారు. టెంపుల్ సిటీగా అభివృద్ధికై పనుల్లో వేగం పెంచి పకడ్బందీ వ్యూహంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. వేములవాడ మినీ కాశీగా మారబోతుందా? మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే 1000 ఏళ్లకు సరిపడే విధంగా ఆలయం పునర్నిర్మాణం కానుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆలయ విస్తరణ, వేములవాడ పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రాజన్న ఆలయ రూపురేఖలు సమూలంగా మార్చే పనిలో నిమగ్నమైంది. గత ఏడాది నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి పునాది వేశారు. ఆలయ విస్తరణలో భాగంగా 2 నెలలుగా ప్రధాన ఆలయం చుట్టూ పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడిలో దర్శనాలను నిలిపివేసి తాత్కాలికంగా టెంపుల్ ముందు ప్రచార రథంపై భీమేశ్వరాలయంలో దర్శనాలు కల్పిస్తున్నారు. అభివృద్ధి పనులకు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే 330 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. అందులో 19 రకాల అభివృద్ధి నిర్మాణాలు చేపట్టనున్నారు. తొలుత 76 కోట్లతో ప్రధాన ఆలయం చుట్టూ 4.6 ఎకరాల విస్తీర్ణంలో పనులు జరుగుతాయి. నిర్మాణ నమూనాలకు శృంగేరి పీఠాధిపతులు అనుమతి ఇచ్చారు. 18 నెలల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు చేశారు. ఎన్నో ఏళ్లుగా కోట్లాది భక్తులను ఆకర్షిస్తున్న రాజన్న క్షేత్రం కొత్త శోభ సంతరించుకోబోతుంది. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాత్రం భక్తుల మనోభావాలకు అనుగుణంగా శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకే ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పాలకులు కేవలం బ్రోచర్లతోనే భక్తులను మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆలయ విస్తరణ పనులు వేగవంతమైన నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం ముందు ప్రచార రథంపై దర్శనంతో పాటు భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు, దర్శనాలు కల్పించామని తెలిపారు. అభివృద్ధి పనులకు భక్తులు సహకరించాలని కోరారు. శిథిలాల తొలగింపు, భక్తుల ఇబ్బందుల నేపథ్యంలో పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు రాజన్న దర్శనాలను తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశామని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం మేడారం జాతర భక్తుల రాక పెరిగే అవకాశం ఉండడంతో భీమేశ్వర ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాల నుంచి దర్శనాలు కల్పిస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. రాజన్నతో పాటు గణపతి, రాజేశ్వరి అమ్మవారు ఉన్న రాజన్న ప్రచార రథం ఆలయం ముందు ఏర్పాటు చేయడంతో పాటు LED స్క్రీన్ ద్వారా స్వామివారికి సేవలు నిరంతర ప్రసారం చేస్తున్నామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్ వద్ద ఆలయ విస్తరణపై ఈవో అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాలలో వాహనాలపై ఆర్టీఓ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై కొరడా జురిపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై కొరడా జులిపించారు. ట్యాక్స్ కట్టని, ఫిట్నెస్ లేని, ఇన్సూరెన్స్ లేని వాహనాలను తనిఖీ చేశారు అధికారులు. ప్రతి వాహనదారులు ట్యాక్స్ కట్టాలని, అధిక లోడ్తో వాహనాలు నడపవద్దని ఎంవై రామారావు కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్ లైసెన్స్ లేని వాటన్నిటికీ కేసులు రాసి చేయడం జరుగుతుంది. ట్యాక్స్ కట్టని వాళ్ళు వారు సొంతగా కట్టుకుంటే 50% పెనాల్టీతో అయిపోతుంది. మేము చెక్ రిపోర్ట్ రాస్తే 200% పెనాల్టీతో కట్టాలి. ప్రతి వెహికల్ ఓవర్లోడ్ లేకుండా లారీలు కానీ, బస్సులు కానీ, ఏవైనా కానీ ఓవర్లోడ్ తీసుకోకపోకుండా చర్యలు తీసుకోవడానికి మా అధికారులు ఆదేశించడం జరిగింది. మా డిసి గారి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సందర్శించి పరిశీలించారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి 5వసారి కొనుగోళ్లు జరుపుతున్నామని, ఎప్పట్లాగే ఈ సెంటర్లో కూడా రైతులకు సమస్య రానియమని చెప్పారు.
ఏ కటింగ్లు లేకుండా కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. రైతులు కూడా వడ్లను ఆరబెట్టి 17% లోపు తేమ ఉండేటట్లు చూడాలని కోరారు. వడ్లను అమ్మిన 48 గంటల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పారు. కేవలం సెంటర్లలో వడ్లను అమ్మి ట్రక్ షీట్లు పొంది రైతులు ఇండ్లలో ఉండవచ్చని, రైస్ మిల్లులకు తిరిగి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సెంటర్లలో ఎలాంటి సమస్యలున్నా తమకు రైతులు నేరుగా సంప్రదించాలని కోరారు. భవిత సెంటర్ పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన భవిత సెంటర్ పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భవిత సెంటర్కు కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, పక్కనే ఉన్న రేకుల షెడ్డు కూడా వినియోగించుకోవాలన్నారు. ఎవరిన్ని కుట్రలు చేసినా రామగుండం నియోజకవర్గ అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. జనగామ ప్రాంత అభివృద్ధి దిశగా సుమారు 3 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు మరియు యూజీడీ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం నవ నిర్మాణం వ్యాపార కేంద్రం, వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, ఉద్యోగాల కేంద్రంగా ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నంలో అత్యద్భుతంగా వాడన రోడ్లు, నీళ్లు సమస్య లేకుండా, లైట్లు అన్ని సమస్యలు లేకుండా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం. కేవలం 2 సంవత్సరాలకు దగ్గరగా వచ్చినాం. అనేక సార్లు చెప్పినాం, అభివృద్ధే మా లక్ష్యం. ఒక పటిష్టమైన నిర్ణయంతో, ఒక అంకుటిత దీక్షతో, ఒక ప్రణాళికబద్ధకంగా, ఒక సంకల్పంతో ముందుకు పోతాం. ఈ అభివృద్ధి చాలామంది సామాన్య ప్రజలందరూ కూడా దీన్ని, ఈ ప్రాంతంలో నివాసం ఉండే కార్మిక బంధువులు, మహిళా సోదరుమణులు, అక్క చెల్లెలు, చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి మేధావులు దీన్ని అద్భుతంగా. బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన సూచించారు. మిషన్ వాత్సల్యలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, అమలవుతున్న పథకాలు, బాల్య వివాహాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన మాట్లాడుతూ బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బాల కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారిని సమీప విద్యాలయాల్లో చేర్పించాలని, అనాథ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో జాయిన్ చేయాలని సూచించారు. విద్యాలయాలు, హాస్టళ్లలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులను విద్య ద్వారా సామాజికంగా, ఆర్థికంగా రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించాలని, సేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష చేపట్టారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలు యుద్ధం ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్మదీక్ష చేపట్టారు. పాలకులు బీసీలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ధర్మదీక్షతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. 42% బీసీలకి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేమందరం కూడా నేడు పెద్దపల్లి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగా ధర్మదీక్షని చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి దీక్షలు మొన్న బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి మరి మొదటిగా మనం పెద్దపల్లి బంద్ మొత్తం కూడా ప్రకటించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసినప్పుడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఉన్న షాపులన్నిటితోటి కూడా మాట్లాడుకుంటూ అందరూ కూడా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న మౌన దీక్షని చేపట్టి వందలాది మంది వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ మద్దతును తెలియజేసుకోవడం జరిగింది. మరి నేడు ఈ ధర్మ దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యుద్ధం ప్రకటించినాం. మరి బీసీల మందరం కూడా యుద్ధం ప్రకటించినాము అని అంటే ఈరోజు మా దగ్గర కత్తులు, కటోరాలు ఏది ఉంటే అది వాటితోటి యుద్ధం చేయడానికి సిద్ధమైనాం. మరి రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా మరి ముందు రోజులలో మరి పెద్ద యుద్ధం, పెద్ద కాన్ఫ్లిక్ట్, పెద్ద వార్ రాకముందుకే ఆ అలజడి ఆపేసి ముందే 42% మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తేనే మరి అది ఆపగలుగుతారు. అది ఆపితేనే మన ప్రజలందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటివి మీరు అందరు
కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుజాత అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత, మాదక ద్రవ్య నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తి మాట్లాడుతూ విద్యార్థులతో సోదర భావంతో ఉండాలని, ర్యాగింగ్ను అరికట్టడానికి ప్రయత్నాలు చేయాలని, నేటి సీనియర్ విద్యార్థులు ఒకప్పుడు జూనియర్ విద్యార్థులని మరవరాదన్నారు. ర్యాగింగ్ చేసినట్లు తెలిస్తే కళాశాల నుండి డిస్మిస్ చేయడమే కాకుండా పోలీస్ కేసు కూడా అవుతుందన్నారు. కొత్తపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులు విలువలతో ఉండాలని, వారు చదువు కోసం వచ్చారని, మాదక ద్రవ్యాల వల్ల వారి జీవితం చెడిపోతుందని, ఇంటెలిజెన్స్ వర్గం చాలా క్రియాశీలకంగా పనిచేస్తుందని, మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం, సేవించడం చట్టరీత్యా నేరమని, అలాంటి విద్యార్థులు శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. షీ టీమ్స్ విభాగానికి చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో అమ్మాయిలను ఎటువంటి వేధింపులకు గురి చేయవద్దని, ఏదైనా జరిగినట్లయితే కేసు నమోదవుతే జీవితంలో వారికి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాదని, అమ్మాయిలు కూడా తోటి అమ్మాయిలతో బాధించే విధంగా మాట్లాడవద్దని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుజాత మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుల కోసం రావాలని, అనవసరంగా తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు హితబోధ చేశారు. కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరికాంత్ మాట్లాడుతూ ర్యాగింగ్ను అంతం చేసి స్వచ్ఛ శాతవాహనలా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ రమాకాంత్, చీఫ్ వార్డెన్ డాక్టర్ నజీముద్దీన్ మున్వర్, హాస్టల్ వార్డెన్స్ డాక్టర్ కృష్ణకుమార్, సావిత్రి, కేర్ టేకర్ సంధ్య, రమేష్, కామర్స్ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. బంగారం 10 గ్రాములకు గాను 3,000 రూపాయలు, కిలో వెండి ధర ఒకే రోజులో 10,000 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజే దాదాపు 3,000 రూపాయలకు పైగా పెరిగి 1,31,500 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పుత్తడి ధర 1,17,150 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర ఒక్కరోజే 10,000కు పైగా పెరిగి 1,71,300 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడి ధర ఔన్స్ మళ్లీ 4,200 స్థాయిని దాటి $4,218 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఔన్సు $54.10 వద్ద కొనసాగుతుంది. దీన్ని అనుసరించి దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. అమెరికా చరిత్రలో అత్యధిక కాలం పాటు కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు ఎప్పటిలాగే యథావిధిగా కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఎకానమిక్ డేటా వెలువడనుంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు సుగమం కానుంది. ఈ కారణంతోనే బంగారం ధర పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ బలహీనపడ్డం, సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోలు ఎప్పట్లాగానే కొనసాగుతుండడం కూడా పసిడి డిమాండ్కు కారణమని పేర్కొంటున్నారు. బాసర నుండి శబరిమల వరకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 33వ రోజుకు చేరిందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 33వ రోజుకు చేరుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని ఉదయం పగల్పట్టి నుండి మొదలైన పాదయాత్ర మధ్యాహ్నం వరకు జోడుకల వరకు 22 కిలోమీటర్లు కొనసాగింది. భిక్ష నిర్వహించిన అనంతరం తిరిగి పాదయాత్రను మొదలుపెట్టి కమలాపూర్ వరకు 13 కిలోమీటర్లు, గురువారం రోజున మొత్తం 35 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అక్టోబర్ 12 నుండి ఇప్పటి వరకు మొత్తం 977 కిలోమీటర్ల దూరం మహాపాదయాత్ర పూర్తయినట్లు సునీల్ గురుస్వామి వివరించారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం పెద్ద ఎత్తున వివాహాది శుభకార్యాలు జరపడంతో ఫంక్షన్ హాల్స్ అన్ని బిజీగా దర్శనమిచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో గురువారం పెద్ద ఎత్తున కళ్యాణాలు జరగడంతో ఫంక్షన్ హాల్స్ అన్ని బుక్ అయ్యి సందడిగా మారాయి. అన్ని ఫంక్షన్ హాల్స్ బిజీగా దర్శనమిచ్చాయి. గురువారం స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర కార్తీక మాస నవమి సందర్భంగా కళ్యాణ వేదికల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. దీంతో భాజంత్రీల వారు, డెకరేషన్ యజమానులు, సిబ్బంది, పూల వ్యాపారులు అన్ని రకాల వారికి ఉపాధి దొరికింది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. 3 రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష భక్తి శ్రద్ధలతో గురువారం ముగిసింది. గురువారం సావిత్రి ప్రవేశం, శిఖచ్ఛేదనం, యజ్ఞోపవీత త్యాగం, నదీ స్నానం, శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపే విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి దివ్య కరకమలములచే కాషాయ వస్త్రాది స్వీకరణ, భిక్షాచర్యం తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆధ్యాత్మికవేత్తలు, పలువురు పీఠాధిపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మనను రోజు చేసుకునే కార్యక్రమాలు యథావిధిగా అమావాస పుణ్యము కార్యక్రమాలు యథావిధిగా భక్తులు అంటే సన్యాస దీక్ష తీసుకున్న ఎందుకంటే ఇతరులను ఉద్ధరించగలిగే, ఇతరులకు సంస్కారం చెప్పగలిగే. మనం ఒక దగ్గర వస్త్రాలు తీసుకుని ఒక దగ్గర కూకుంటే అది కాదు. కాబట్టి ధర్మం కోసమే ఈ వస్త్రం మనం వేసుకున్నాం. కాబట్టి ఇందాక మనం చెప్పినట్టుగా అందరం భగవంతుడు బిడ్డలం కాబట్టి అందరం ఒకటే పాటలు నడవడం కాకుండా ఒక్కరు చెప్తే ఇప్పుడు స్వాగతం మాకు వచ్చింది వస్త్రం. కేరళ రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని పరిశీలించేందుకు రైతు కమిషన్ బృందం వెళ్లినట్లు సభ్యులు గడుగు గంగాధర్ K6తో తెలిపారు.
కేరళ రాష్ట్రంలో పండిస్తున్న వాణిజ్య వ్యవసాయ అనుబంధ పంటలను పరిశీలించేందుకు తెలంగాణ వ్యవసాయ కమిషన్ బృందం కేరళ రాష్ట్రానికి చేరుకుంది. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో కేరళ వ్యవసాయ శాఖ అధికారులు తెలంగాణ వ్యవసాయ కమిషన్ బృందానికి ఘన స్వాగతం పలికినట్లు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. సనాతన ధర్మంలో ఉన్న కలియుగంలో సమస్త భక్తులు భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని ప్రపంచమంతా ఆచరిస్తున్నారని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ అన్నారు. గతంలో ఉన్న విద్యా విధానంతో పోల్చుకుంటే అనేక మార్పులు వచ్చాయని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ అన్నారు. నందిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష ముగింపు కార్యక్రమంలో శ్రీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా K6తో పీఠాధిపతి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతీయ సంస్కృతి వైపు చూస్తూ నేర్చుకుంటున్నాయన్నారు. మానవ జన్మ లభించడం చాలా అరుదుగా లభిస్తుందని మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఉండాలన్నారు. శ్రీ మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్షను స్వీకరించారని ఇక నుండి కేదారానంద స్వామిగా నామకరణం చేయబడిందని విద్యారణ్య భారతి స్వామీజీ తెలిపారు. ఈరోజు ఈ యొక్క కేదారాశ్రమం యొక్క వ్యవస్థాపకులైనటువంటి ఆ యొక్క ఇంతకుముందు పేరున్నటువంటి మహారాజ్ రాములు మహారాజ్ గారి యొక్క ఆశ్రమ స్వీకారం జరిగింది. ఉదయమే వారికి కేదారానంద స్వామీజీ అని నామకరణం చేయడం జరిగింది. వారికి శాస్త్రోక్తంగా 3 రోజుల పాటు మొదటి రోజు వాళ్ళకి ప్రాయశ్చిత్త హోమాల ద్వారా ఇంతకుముందు ఆశ్రమాల్లో ఏదైతే బ్రహ్మచార్య ఆశ్రమం ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మనతో పాటు మానవ మాతృలం కాబట్టి వాటి కోసము ప్రాయశ్చిత్త హోమాల ద్వారా ప్రాయశ్చిత్తాలు జరిగినాయి. నిన్న 2వ రోజు శ్రాద్ధాలన్నీ కూడా అష్టశ్రాద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు ఉదయము నదిలో వెళ్ళి అక్కడ వారికి దీక్ష ఇవ్వడం జరిగింది. వారికి నామకరణము కేదారానందనాథ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమాన్ని వారు సక్రమంగా నిర్వహిస్తున్న పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వారిని చూస్తున్నాం. వారి యొక్క నియమ నిష్టలు చాలా విశేషంగా మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు కొన్ని నియమాలు ఇంకా దాంతోపాటు తోడవుతాయి. దానితోటి వారి యొక్క జీవితంలో కూడా ముందుకి సాధనకి తర్వాత సమాజం యొక్క శ్రేయస్సుకి ఉపయోగపడుతుందని చెప్పి మా ఆశిస్తూ మీ అందరికీ ఈ యొక్క K6 ఛానల్ తరఫున హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని, సాధారణంగా ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటే ఇక్కడ స్పెషల్ పర్మిషన్తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 1,94,631 ఓట్లు పోలయ్యాయని, 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో 186 మంది సిబ్బంది పనిచేస్తారని, అందులో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్తో పాటు ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారని తెలిపారు. కౌంటింగ్ను ఎప్పటికప్పుడు ఆర్వో పరిశీలిస్తారని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప మిగతా వారికి అనుమతి లేదని తెలిపారు. ఫలితాలను ఈసీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని, మీడియా కోసం ఫలితాలను కౌంటింగ్ కేంద్రం వద్ద LED స్క్రీన్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కౌంటింగ్కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్పెషల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జాయింట్ సిపి ఇక్బాల్ మాట్లాడుతూ రేపటి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ స్టాఫ్ టోటల్ 186 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు. దానిలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీ అబ్జర్వర్ ఉంటారు, ఈసీ టీం కూడా ఉంటారు. వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది. ఆర్ఓనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలి. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని అధికారులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన ఆదేశం.
కరీంనగర్ జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతిభ కనబరుస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వేములవాడ టెంపుల్కు మహర్దశ. భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడి ముందు భీమేశ్వర ఆలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలు. జగిత్యాలలో వాహనాలపై ఆర్డీఓ అధికారుల మెరుపు దాడులు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై కొరడా. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.